అందరికీ నమస్తే. నేను రమ. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం తల్లి. ఎలా ఉన్నారు? చాలా రోజులైంది. గురుగారు, అమావాస్య ప్రత్యేకమైన తిథి అని అంటారు పెద్దవాళ్ళందరూ. మరి ఆ ప్రత్యేకమైన తిథిని మనం ఎలా వినియోగించుకోవాలి? అమావాస్య రోజు ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలు ఇటీవలి కాలంలో మేము చాలా గొప్పగా చేస్తున్నాం అనుకునే వాళ్ళు అడుగుతున్నారు. అంతకుముందు తిథి వారి నక్షత్రాలు పోదా అక్కడ టైం అంతా అదే కదా ఇది అనేవారు. అదొక 25 ఏళ్ల నుంచి సరే దృశ్య మాధ్యమాలు అన్నీ పెరిగాయి, సంతోషం. కానీ ఈనాడో వేదంలో చెప్పారు, అనాది భగవాన్ కాల. భగవంతుడేరా బాబు. సంవత్సరోసి పరివత్సరోసి ఇడావత్సరోసి మొత్తం అన్నీ 33 దేవతలు అంటారు. 33 కోట్లని. ఒకటి పక్కన సున్నాలు కాదమ్మా వాళ్ళు. ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్టవసువులు, అశ్విని దేవతలు కలిపి చూడండి ఎంతమంది ఉన్నారు? 33 కోటి. అంటే ర్యాంక్ అని చెప్పి వాళ్ళ ద్వారా వచ్చాయి తిథులు, వారాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా. ఈ వీటి లోపల ఇలాగే పౌర్ణమి, అమావాస్య ఇవి కూడా. అమావాస్య అనగానే చాలామంది భయపడుతుండేవారు వెనకటి రోజుల్లో, ఇప్పటికీ భయపడతారు. ఇప్పటికీ కొంచెం ఉంది. నిజానికి అమావాస్య చీకటి రోజే కాదనంట లేదు. అమావాస్యకున్న గొప్పతనం ఏమిటంటే చంద్రుడి 16 కళల్లో 16వ కళ అమా. ఇది సూర్యుడి లోపల చేరుతుంది ఆ రోజుని. అమావాస్య అంటే ఆ రోజున ఎవరెవరు ఉంటారు? సూర్యుడి అధిపతి, చంద్రుడి అధిపతి, రెండిటిది కలిపి ఉన్నవాడు ఇంకో పెద్ద ఆయన ఉన్నాడు పాపం, పరమశివుల వారి అధిపతి. సూర్య చంద్ర శివ. సూర్యుని లోపల అగ్ని ఉన్నాడు. అగ్ని మనం చేస్తున్న పాపాలన్నీ చూడ్డానికి మనకి తెలియకుండా ఒక ఆయన ఉన్నాడు. మనం పెడితే ఉడుకుతుంటాం. ఎవరైనా నీళ్లు, చన్నీళ్ళు. అది ఎంతమంది దేవతలు ఉంటారో అమావాస్య నాడు. ఈ అమావాస్య అందుకని ఎవరికి ఇష్టమో తెలుసునా? పితృదేవతలకు ఇష్టం. ఎందుకని? పౌర్ణమి నాడు అక్కడంటే దేవతలంతా ఉంటారు, బాగానే ఉంది. పితృదేవతలకి మన మీద ప్రేమ. అయ్యో మా పిల్లలు ఏమైపోతారో 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 అని చెప్పి ఎంతమంది ఆ రోజుని అక్కడే ఉండి చూస్తుంటారు జాగ్రత్తగా. ఎంచేత పిల్లలు ఆడుకుంటుంటే అమ్మా నాన్న నిలబడ్డా అనుకోండి, ఆడుకోలేరు. అమ్మ లోపల దాక్కున్నారు అనుకోండి. పితృదేవతలు కూడా అందుకని చీకటి రోజున అక్కడ దాక్కుని ఉండి వీళ్ళని జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఇది అమావాస్యకున్న గొప్పతనము. ఇది మనకి యజుర్వేదంలో చాలా గొప్పగా చెప్పారు అమావాస్య గురించి. అమావాస్య నాడు చంద్రుడు కనిపిస్తాడు. సినీవాలి అని అంటారు అక్కడ. రాక, కుహు వీళ్ళ దేవతలు ఉన్నారు. సరే, ఆ రోజుని మనం ఏం చేయాలి? ఇది కొన్ని పనులు మొదలెట్టకండి అంటారు. మరి దక్షిణాదిని పెళ్ళిళ్ళు కూడా అమావాస్య చేస్తారే? కాదమ్మా. అన్నట్టు పెళ్లిలో నాంది శ్రాద్ధం అంటారు, విన్నారా? శ్రాద్ధం ఏమిటండి అంటే పితృదేవతలకి నమస్కరించాలి. అది నాంది శ్రాద్ధం ఉంటుంది అక్కడ. అంటే మంచి రోజే కదా. అది మంచి రోజే, చెడని కాదమ్మా. కారణాలు ఉన్నాయి దానికి. అంచేత అమావాస్య నాడు మనం అంతా ప్రధానంగా చేయాల్సింది ఎవరిదంటే పితృదేవతలకి నమస్కరించాలి. మాతృదేవతలు గారా? పితృదేవతలు అంటే వాళ్ళు కూడా వస్తారమ్మా. తండ్రి 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 తాతగారు, ఇలాగే. తండ్రి గారు బాగానే ఉన్నారు, తాతగారు వాళ్ళు, మొత్తం 7 తరాల వాళ్ళు. వాళ్ళందరినీ తలుచుకోవడం, నమస్కరించడం. లేదంటారా, వాళ్ళ చిత్రపటాలు ఉన్నాయనుకోండి, వాటికి నమస్కరించండి. ఆ ఒక్కరోజు చక్కగా పాలతో పరవాన్నం వండి దాంట్లో స్వీట్లు, జీడిపప్పు ఏమో వేయక్కర్లేదు, వేయకండి. బెల్లము, పాలు, బియ్యము వీటితోటి ఉండి పితృదేవతలకి నమస్కారం చేయండి. నైవేద్యం పెట్టండి, ఇష్టదేవం ముందు పెట్టండి, వాళ్ళకు వస్తుందని. ఆ రోజుని తప్పనిసరిగా దగ్గర ఉన్న దేవాలయంలో వాళ్ళ పేరు చెప్పినట్టుగా ప్రసాద వితరణ చెయ్యండి. ఆ రోజుని సంవత్సరంలో ఎలాగా చేస్తారు, మీకు వీలున్నప్పుడు ఆ రోజున ఏదైనా ధర్మకార్యాలు చేయండి. పితృదేవతలందరూ కూడా మన్ని కరుణిస్తారు. ఇది మనకి చెప్తే వినిపించుకోము.
ఇతర దేశాల్లోనూ హాలోవిన్స్ డే అని చేస్తుంటారు, దెయ్యాల పండుగని. ఆ రోజు ఇండియాలో కూడా పెద్ద మంది మరి సంవత్సరానికి ఒకసారి తద్దినం పెట్టమంటే పెట్టవు నువ్వు, దాన్ని మాత్రం చేస్తావా అంటే ఎంతసేపు కూడా ఇతర దేశాల వాడు చెప్తే మనం వింటాం తప్ప ఇది ఆధునిక లక్షణం అయిపోయింది. అంతేకాదు వేదంలో ఒక చక్కటి మంత్రం ఉంది, ఆ మంత్రం చెప్తాను. యచ్చక్షుష మనసాయచ్చ వాచ ఉరుచరిమ జాగ్రత్తో యత్ స్వపంత సోమ తాని స్వధయ నహ పిపర్తు. అమావాస్యకి గుర్తుగా సోమలత, సోమం అంటే ఉమ, శివునితో ఉండేవాడు. సోమం అంటే ఆ ఆర్తి అమృతం చంద్రుడిలో ఉంటుంది. అందుకని ఓ అమృతమా అంచేత అమావాస్య ఏం చేయాలంటే మేము మనస్సుతోటి కానీ వాక్కుతోటి కానీ ప్రవర్తనతో కానీ ఏ తప్పైనా చేసి ఉండొచ్చును. ఆ ఏ తప్పులు చేసినా మాకు కూడా తెలియదు, కానీ నువ్వు మాత్రం గమనిస్తుంటావు. నిద్రలో ఉన్నా చేసి ఉండొచ్చును, మెలకుగా ఉన్న అంచేత కనీసం ఈ ఒక్కరోజుని మా పితృదేవతలకి చెప్పి మమ్మల్ని రక్షించమని చెప్పవమ్మా అంటూ వేదం కళ్ళ నీళ్లు పెట్టుకుంటుందమ్మా. అది అమావాస్యకున్న గొప్పతనము. అందుకనే పోలాల అమావాస్య ఇవన్నీ అలాగే వచ్చాయి కథలన్నీ కూడా. కానీ అమావాస్య వెనకాల ఎంత అంతరార్థం ఉంది. ఆ రోజుని తప్పనిసరిగా వీధి గుమ్మం ముందు రాత్రిపూట దీపం పెట్టండి. పొద్దున్నప్పుడు తులసి కోట దగ్గర దీపం పెట్టండి. అక్కడ తులసి కోట దగ్గర దీపం పెట్టినప్పుడు జీడిపప్పు గుప్పెడు తీసుకుని సూర్య భగవానుడికి నివేదన చెయ్యండి. మంచి ఫలితాలు లభిస్తాయి. ఇది అమావాస్య విశిష్టత. అమావాస్య వెనక ఉన్న పరమార్థం. నిజంగా భయపడుతూ ఉంటారు గురుగారు. చక్కగా అద్భుతంగా మాలాంటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పారు గురుగారు. నమస్కారం.